ఇక ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలిందా? మహబూబ్ నగర్ అభ్యర్థిపై హింట్ ఇచ్చిన సీఎం వంశీచంద్రును గెలిపించాలని కొడంగల్ సభలో విజ్ఞప్తి. కీలకంగా మారనున్న సునీల్ కనుగోలు రిపోర్టు, కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన లిస్ట్, 14 సీట్లు పక్కా గెలుస్తామని రిపోర్టు ఇచ్చినట్టుగా టాక్ వస్తూ ఉంది. ఎవరైతే సునీల్ కనుగోలు ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలు ఆయన యొక్క నేతృత్వంలోనే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక టాక్ ఉంది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. సునీల్ కనుగోలు నేతృత్వంలోనే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క భౌతవ్యం ఆధారపడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి వద్దు, ఎవరిని బుజ్జగించాలన్నటువంటి కోణంలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ అభ్యర్థి పైన కూడా ఇలా ఇంటి ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కొడంగల్లో నిన్న కోస్కి సభలో కూడా వంశీచంద్రును గెలిపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి నేరుగా వ్యాఖ్యలు చేసినటువంటి దాని ప్రకారం చూసుకున్నట్టయితే సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి ఒక వ్యూహంలో భాగంగానే ఆయన ఎక్కడ నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క అభ్యర్థిని ప్రకటించేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి అయితే చేస్తూ ఉన్నాడు. ఇక ఏదైతే 14 సీట్లు పక్కా గెలుస్తామని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినట్టుగా టాకు, అది నిజంగా కూడా 14 సీట్లు అనేది కూడా నిజంగా కూడా అసంభవం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు అనేది కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా 14తో పాటు 15వ సీటు హైదరాబాద్కు సంబంధించినటువంటి సీటు ఎట్లాగూ అక్కడ ఎంఐఎం తీసుకుంటుంది. ఇక 15 సీట్లు పోయేది ఉంటే ఉన్నటువంటి 17 సీట్లలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఇక ఉన్నటువంటి రెండిట్లలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు ఒక్కొక్కటి కూడా వచ్చేటువంటి ఆస్కారం లేదా అన్నటువంటిది ఇక్కడ తెలుస్తూ ఉంది. కానీ నిజంగా కూడా బీజేపీ పార్టీకి ఒక 4 నుంచి 5 సీట్లు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 2 నుంచి 3 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కొంత మెజార్టీ సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి. కానీ సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా 14 సీట్లు గట్టిగా కొట్లాడేది ఉంటే 14 సీట్లు తమకు గెలిపించుకోవచ్చు అన్నటువంటి ఆయన యొక్క రిపోర్టు పరంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి లిస్ట్ అనేది ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలిపోయిందా? పాలమూరు నుంచి వంశీధర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారా? మిగతా స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. త్వరలో రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న కొడంగల్లో పర్యటించిన సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీచంద్రును గెలిపించాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక కొడంగల్ నియోజకవర్గం నుంచే 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడమే కాకుండా వంశీచంద్ర రెడ్డిని చేయి పట్టుకొని లేపి గెలిపించాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వారెవరో తేలిపోయిందా? ఇందులో భాగంగానే సీఎం వంశీచంద్ర రెడ్డి పేరు ప్రకటించారా అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి అధిష్టానానికి ఒక రిపోర్టు అందించినట్టు తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కనుగోలు ఇచ్చిన జాబితాపై చర్చ జరిగి ఉంటుందనే టాక్ నడుస్తుంది. అందుకు వంశీధర్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక 14 సీట్లు పక్క అన్నటువంటి ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలగాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా సునీల్ కనుగోలు టీం సర్వే చేసింది. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టును కాంగ్రెస్ నాయకత్వానికి అందించినట్లు తెలుస్తుంది. అందులో 14 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఉన్నట్లు సమాచారం. అభ్యర్థి ఎవరైతే గెలుస్తారనే అంశాన్ని కనుగోలు సూచించినట్టు తెలుస్తుంది. గెలుపుపై ప్రభావం చూపే అంశాలు అభ్యర్థి ప్లస్ మైనస్లను రిపోర్టులో వివరించారని సమాచారం. ఇలాంటి కీలక రిపోర్టులోని అంశాలు సీఎంకు సంపూర్ణంగా తెలుసనే వాదన బలంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే వంశీచంద్ర రెడ్డి పేరును అనూహ్యంగా చెప్పారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆయన పక్కాగా సునీల్ కనుగోలు ఎవరైతే ఉన్నారో ఆయన పక్కాగా సర్వే చేసిన తర్వాతనే వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు, వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, అక్కడ వాళ్ళు రాబోయేటువంటి ఎన్నికలలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసినట్టయితే విజయం సాధించారన్నటువంటి పక్కా సమాచారాన్ని కూడా అధిష్టానానికి సునీల్ కనుగోలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి వంశీచంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో నిన్న ఆయన ప్రకటించడం జరిగింది. ఇవాళ కూడా కొన్ని ఇంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది పేర్లను కూడా ప్రకటించేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి అయితే చేస్తూ ఉన్నాడు. చూడాలి మరి ఒకసారి మరి అందరి అభ్యర్థులను పేర్లు మరి ఒకటిసారి ప్రకటిస్తారా, లేకపోతే లిస్టుల వైజ్గా మరి ఏమైనా ప్రకటిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటివరకు అయితే ఏమైతే షెడ్యూల్ అయితే రాలేదు. మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత కొంత హడావిడి అయ్యేటువంటి పార్టీలు అయితే ఇంత హడావిడిలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 1-2 చోట్ల మాత్రం ఖచ్చితంగా మరి వీళ్ళకే ఇవ్వాలన్నటువంటి, ప్రధానంగా వీళ్ళకే టికెట్ ఇచ్చేది గెలుస్తారన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మరి ఆల్రెడీ నేరుగా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ పేర్లను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు.